సుబ్బారావు గారు ఉన్నారు, అడ్వకేట్. ఈ రోజు డీజీపీ ఆఫీస్కి రావడానికి ప్రధాన కారణం ఏంది? ఎవరైతే మంగ్లీ అనుచరులు ఉన్నారో వాళ్ళు ఫోన్లలో బెదిరించడం, ఎవరైతే మంగ్లీకి సంబంధించినటువంటి ప్రెస్ మీట్ పెట్టారో వాళ్ళు నన్ను బహిరంగంగా బెదిరించడం, ఎవరైతే మంగ్లీకి అనుకూలంగా కొంతమంది ఒక 4-5 ఉస్మానియా యూనివర్సిటీలో ప్రెస్ మీట్ పెట్టారు వాళ్ళు నాకు ఫోన్ చేయడం, ఇవన్నీ జరిగినాయి అంతకు ముందే, ఏది ప్రెస్ మీట్ కంటే ముందే. సో వీళ్ళందరి నుంచి నాకు థ్రెట్ ఉంది కాబట్టి నాకు రక్షణ కల్పించాలని గౌరవ హైకోర్టును కోరినప్పుడు డీజీ గారిని కలవమన్నారు. ఆ పర్పస్ లో ఈ రోజు డీజీపీ గారిని కలవడం జరిగింది. లేదండి వాళ్ళ పేర్లు ఏమని బెదిరింపులు వస్తున్నాయి అంటే వాళ్ళు బహిరంగంగానే వీడియోలో బెదిరించారు కదా, బహిరంగంగానే వీడియోలలో బెదిరించారు. మేము దాడి చేయడానికైనా సిద్ధం, మేము ఏదైనా చేస్తాం, చూడండి మీరు ఆ వీడియోలో. సో ఇలా జరిగింది కాబట్టి రక్షణ కల్పించండి అని చెప్పడం జరిగింది. హిమాకాంత్ రెడ్డికి సంబంధించి అతను కనిపిస్తలేడనే వార్తలు వస్తున్నాయి, ఎందుకు కనిపిస్తలేడు నాకు తెలియదండి. హిమాకాంత్ రెడ్డి నాకు ఆ రోజు నుంచి టచ్ లో లేడు. కానీ ఈ కేసుకు సంబంధించి హిమాకాంత్ రెడ్డి బాధితుడు, దాని దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. ఈఓడబ్ల్యూ డీసీపీ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత అన్ని ఆధారాలు బయట పెడతాం. ఇప్పుడు మంగ్లీకి సంబంధించి నా పాత్ర లేదు, అనవసరంగా సుబ్బారావు నాతో పేచి పెట్టుకుంటున్నాడని పదే అంటారు. చూపించమనండి, నిరూపించమనండి. అదే ఎక్కడ చూపించమనండి, ఎక్కడ బెదిరించా, ఎక్కడ ఆవండన్నా ఒక్క ఆధారం చూపించమనండి. మీరు ఒక అడ్వకేట్, న్యాయస్థానం, మీకు అన్ని విషయాలు తెలుసు లీగల్ గా. ఒక ఆడబిడ్డని ఇట్లా సతాయించడం కరెక్టేనా అని ప్రశ్న కూడా వస్తుంది. నేను ఎక్కడ సతాయించానండి? కోర్టులో కేసు వేయడం సతాయించడం, ఇది ఎక్కడ విడ్డూరం చెప్పండి? పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం సతాయించడం. అవును, నేను బహిరంగంగా కలిసో ప్రత్యక్షంగా కలిసో సతాయిస్తే సతాయించినట్టు. ఈ కేసులో పోలీస్ స్టేషన్ లో కోర్టులో కేసులు వేస్తే ఎట్లా? ఏమన్నా మీడియా మిత్రులు కూడా మీరు కూడా దయచేసి అర్థం చేసుకోండి, ఎలా సతాయించినట్టు. అన్నంత పని చేశారు, హైకోర్టుకు పోయినరు, బార్ అసోసియేషన్ లో ఫిర్యాదు చేసిండ్రు, సిఐ పై హైకోర్టు కూడా సీరియస్ అయి నోటీస్ జారీ చేసింది. ఈ అంశానికి సంబంధించి ఏం చెప్తారు? ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది, న్యాయం నా వైపే ఉంది. డౌట్ వచ్చింది కాబట్టి చేయడం తప్ప అసలు చేయకూడదు. ఎక్కడుంది? గౌరవ హైకోర్టు అడిగింది అక్కడే. ఏ సెక్షన్ తో అతనే టెస్ట్ చేశారు? బిఎన్ఎస్ఎస్ లో ఎక్కడ ఏ ఆధారం బేస్ చేసుకుని చేశారంటే వాళ్ళ దగ్గర నుంచి జీపీ పర్ హోమ్ దగ్గర నుంచి సమాధానం లేదు. మీకు బెదిరింపులు వస్తున్నాయి కదా, మీకు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యులు? నాకేదైనా జరిగితే మంగ్లీ అండుకో పంజాగుట్ట సిఐ రామకృష్ణ గారే దీనికి బాధ్యులు. ఎందుకంటే పంజాగుట్ట సిఐ రామకృష్ణ గారు పరోక్షంగా నా పైన పగతో ఉన్నారు. ఎందుకు? ఆయనకు మీకు ఏమైనా పర్సనల్? ఆయన మీద నేను హైకోర్టులో కేసు వేసి అగేన్స్ట్ గా ఆర్డర్స్ తీసుకొచ్చాం కాబట్టి ఆబ్వియస్లీ పోలీసులకి నేనంటే పగ ఉంటుంది. ఆయన ఏది చేయడానికైనా సరే వెనకాడరు. డీజీపీ గారు ఏం చెప్పారు మరి? ఏమండి, తక్షణ చర్యలు తీసుకోవడానికి ఉపక్రమిస్తామని చెప్పేసి సిసి గారు మనకు హామీ ఇచ్చారు. అది ఎంత అనేది తెలియదండి, పరిశీలించిన తర్వాత చేస్తానన్నారు. ఇది అడ్వకేట్ సుబ్బారావు గారు ప్రొటెక్షన్ కావాలని డీజీపీ ఆఫీస్కి రావడం జరిగింది. ఈ మంగ్లీ అనుచరులు లేకపోతే వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు చాలా మంది నన్ను బెదిరిస్తున్నారు, చంపే ప్రయత్నం ఉంది, నాకు ప్రాణహాని ఉంది, అందుకే డీజీపీ ఆఫీస్కి వచ్చిన ప్రొటెక్షన్ కావాలని నేను ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన, నాకు కొంత టైం కావాలి, 100% దీనిపై చర్యలు తీసుకుంటా, అవకాశం ఇచ్చే ప్రయత్నం చేస్తా అని చెప్పిండంట. చూడాలి ఏం జరుగుతుందో. కానీ తెలంగాణ రాష్ట్రంలో మంగ్లీ అంశం ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతుంది. ఓ రకంగా ఈ అంశం రోజు రోజుకు రగులుతుంది, కొత్త ట్విస్టులు నెలకొన్నాయి. ఇప్పుడు హిమాకాంత్ రెడ్డి కూడా కనిపిస్తలేడంట, ఏమవుతుందేమో కానీ మొత్తం అయితే అడ్వకేట్ సుబ్బారావు ఏకంగా డీజీపీ ఆఫీస్కి రావడం జరిగింది. హైకోర్టు కూడా ఈ రామకృష్ణ సిఐకి నోటీస్ కూడా జారీ చేసింది. ఎట్లా బ్రీత్ అనలైజ్ టెస్ట్ చేస్తామని చాలా సీరియస్గా నోటీసులు కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. చూడాలి ఏం జరుగుతుందో. ఈ అంశం మాత్రం రోజు రోజుకు ముదురుతుంది, రగులుతుంది. చూస్తూనే ఉండండి మన తొలివేలు.